హాయ్ అండి. ఇప్పుడు బయట దేశం వచ్చినప్పుడు తెలుసుకోవాల్సిన రెండో విషయం సింగపూర్ విషయం. బయట దేశం అంటే నాకు తెలియదు సింగపూర్లో. మగాళ్ళ కోసం కూడా నాకు తెలియదు, ఆడవాళ్ళ కోసం. ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఇంటి పనికి వచ్చినాం అనుకోండి, ఆ ఇంట్లో పని చేసుకొని ఆ ఇంట్లో వచ్చిన 10 20 ఎంతైతే అంత తృప్తిగా ఉంటేనే మనకు ఆనందం. లేదు, మనకు వచ్చిన డబ్బులు మిగిల్చుకొని ఇతరుల ద్వారా మనం ఖర్చు పెట్టించుకుందాం అనుకున్నాం అనుకోండి, అది రిస్క్ పని. ఆ రిస్క్ అనేది చెడు తిరుగుళ్ళు. అది మనం ఇక్కడ చేయకూడదని మనకి అక్కడ క్లాస్కి వెళ్ళినప్పుడు చెప్తారండి. ఎందుకంటే చెడు తిరుగుళ్ళు తిరిగిన వాళ్ళు దుబాయ్లో అంటే లేరా అని అంటే ఉంటారు, ఉండరని అయితే మాత్రం నేను అన్ను. కానీ అందరూ ఉంటారని అయితే మాత్రం కూడా మీరు అనుకోవద్దు. 100 నుంచి 90% అలాంటి వాళ్ళు ఉన్న 10% మంచి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. ఒకటి ఆ 19% ఆ 90% లో వాళ్ళు కూడా ఒకటికి అండర్స్టాండింగ్ ఉంటుందండి. వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటే పర్లేదు. ఇప్పుడు మంచి వాళ్ళ దాంట్లోనే ఒక చెడు అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, మన రిస్క్ రోడ్లకి వెళ్తుంది. అప్పుడు మన లైఫ్ రోడ్ల వరకు వెళ్తుంది. మన లైఫ్ రోడ్ల వరకు వెళ్ళిందంటే మన కుటుంబం లైఫ్ కూడా రోడ్ల వరకు వెళ్ళినట్టు. ఎందుకంటే చెడు అనేది బేగా స్ప్రెడ్ అవుతుంది, మంచి అనేది చాలా స్లోగా అవుతుంది. మనది ఇలాగ వచ్చామో వన్స్ మోర్ ఇలాగ అయింది తనకి అని మన ఇంటి వరకు వెళ్ళింది అనుకోండి, మన ఇంటి దగ్గర నుంచి అలాగ మన చుట్టుపక్కల వరకు వెళ్తుంది. అప్పుడు మన కుటుంబం ఫ్యామిలీ పరువు అంతా రోడ్ల పాలు అయిపోతుంది. ఆ మాత్రం మనం అంతవరకు తెచ్చుకోకూడదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి దిక్కల ఆడవాళ్ళు అలాంటి చెడు తిరిగి వన్స్ మోర్ పోలీసులు కంటే పడిందా, ఎందుకంటే రోడ్ల వరకు వచ్చి మన లైఫ్ రిస్క్ గాని వచ్చి వాళ్ళ కంటే పడిందా, మన లైఫ్ రిస్క్ అక్కడ ఉంటుంది. ఏంటంటే మనల్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. పెట్టిందే కాకుండా మన పాస్పోర్ట్ మీద రెడ్ స్టాంప్ గుద్ది ఇంక సింగపూర్ బార్డర్ కూడా రానకుండా చేస్తారు. మూడోది ఏంటంటే మన జీతం అంతా మనం ఎంత కడతాం అంతా వాళ్ళు తీసుకుంటారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనల్ని తీసుకొచ్చే మేడములు కూడా మన వల్ల చెడ్డిపోయారు. ఇవన్నీ మనం అంతవరకు మనం తెచ్చుకోపోతే మంచిది. ఎందుకంటే మనం అవన్నీ ఆలోచించుకొని ఇక్కడ రావట్లేదు. మనకి ఇంత వస్తుంది జీతం, మనం ఇంత ఇంత చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని ఆలోచించుకొని వచ్చినప్పుడు మనం వచ్చిన ఆదాయం మనం మిగిల్చుకొని ఇతరుల ఆదాయం మనం తీసుకుందాం అని ఆలోచించుకున్నాం అనుకోండి, మన లైఫ్ రిస్క్ చాలా ఉంటది. అందుకే అలాంటి పనులకైతే వెళ్ళొద్దని నేను అంటాను. మీరేట అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మర్చిపోకుండా నాకు లైక్ చేయండి, ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో మీకు తప్పుగా అనిపిస్తే తప్పు అని చెప్పండి, రైట్ అంటే రైట్ అని చెప్పండి. ఎందుకంటే నాకు క్లాస్కి వెళ్ళినప్పుడు స్పెషల్గా మేడం చెప్పారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చెడు తిరుగులు తిరగకూడదని. అందుకే నేను అనుకుంటున్నాను. మీరేంటనుకుంటున్నారో నాకు చెప్పండి, ఓకేనా?